కాలంలో ఈ కామర్స్ వెబ్సైట్ల మోసాలు మితిమీరిపోయాయి. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఈ కామర్స్ వెబ్సైట్లు ప్రకటనలు ఇస్తాయి. అవి నిజమని నమ్మి కొనుగోలు చేసిన వినియోగదారులు చివరకు మోసపోవడం జరుగుతోంది. ఇటీవల కాలంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయిన ఈ కామర్స్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే ఈ కామర్స్ వెబ్సైట్లకు కేంద్రం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి వారిచే అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయించడం, ఆఫర్ల పేరుతో కస్టమర్లను ట్రాప్ చేసి ఆ తరువాత అధిక ధరలకు విక్రయించడం సహా పలు మోసాలకు పాల్పడుతున్న ఈ కామర్స్ వెబ్సైట్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్న ఈ కామర్స్ వెబ్సైట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగడంతో ఇకనైనా ఈ తరహా మోసాలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి. ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్సైట్లలో డార్క్ మోసాలు పెరిగిపోయాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ వెబ్సైట్లలో ప్రకటనలు ఇచ్చి మనకు తెలియకుండానే మన చేత అవసరం లేని వస్తువులు కొనిపించడం లేదా అధికంగా కొనేలా చేస్తాయి. ఇది ఆయా ఈ కామర్స్ సంస్థల డార్క్ స్టైల్. వీటిని డార్క్ ప్యాటర్న్స్ గా వ్యవహరిస్తారు. ఇటువంటి డార్క్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ కామర్స్ సంస్థలకు దూరంగా ఉండాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కామర్స్ డార్క్ మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. నిజానికి డార్క్ ప్యాటర్న్స్ స్టైలే వేరు. మొదట వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, వారితో బలవంతంగా షాపింగ్ చేయించడమే డార్క్ ప్యాటర్న్స్ లక్ష్యం. వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు కళ్ళు చెదిరే ఆఫర్లను ప్రకటించి వాటిని నిర్దేశిత సమయంలోగా కొనుగోలు చేయకపోతే ఆఫర్ను కోల్పోతామని వినియోగదారులను కనీసం ఆలోచించుకునే సమయము కూడా ఇవ్వకుండా వారితో కొనుగోలు చేయిస్తాయి. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ ను CCPA గతంలోనే గుర్తించింది. అలాంటి పద్ధతులకు దూరంగా ఉండాలని ఈ కామర్స్ సంస్థలకు CCPA సూచించింది. ఏదైనా ఈ కామర్స్ సంస్థలో మీకు ఈ డార్క్ ప్యాటర్న్స్ కనిపిస్తే 1915 నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగాను ఈ కామర్స్ డార్క్ మోసాలపై ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు యూజర్ల అనుమతి లేకుండా కొన్ని రకాల వస్తువులు లేదా సేవలను అదనంగా షాపింగ్ కార్డుకు జోడిస్తూ ఉంటాయి. అలాగే డొనేషన్, చారిటీ అంటూ పేమెంట్ చెక్ బాక్స్ను యాడ్ చేస్తాయి. ఇవన్నీ కస్టమర్కు తెలియకుండానే తమ పేమెంట్కు జమ అయ్యి తాను కొనుగోలు చేసిన వస్తువు రేటు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇక వినియోగదారులకు టోకరా వేసేందుకు ఫోర్స్డ్ యాక్షన్కు గురి చేస్తారు. ఇదో తరహా ట్రిక్కు. కొన్నిసార్లు యూజర్లు అదనంగా వస్తువులను కొనేలా బలవంతం చేస్తారు లేదా అక్కర్లేని సర్వీసును తనకు ఇష్టం లేకపోయినా అంటగడతారు. వారంటీ, సబ్స్క్రిప్షన్ వంటివి ఫోర్స్డ్ యాక్షన్ కోవలోకి వస్తాయి. వస్తువును కొనుగోలు చేసే క్రమంలో వ్యక్తిగత సమాచారాన్ని అవసరం లేకపోయినా తప్పనిసరిగా షేర్ చేయడం కూడా ఫోర్స్డ్ యాక్షన్ కిందకే వస్తుంది. ఇక ఈ కామర్స్ వెబ్సైట్లలో తక్కువ ధరకే వస్తుంది కదా అని వినియోగదారుడు ఆ వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నించగానే అది లేదని చూపి దాన్ని పోలి ఉన్న మరో ప్రోడక్ట్ను అధిక ధరకు అంటగట్టడం మరో తరహా మోసం. ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు ఒక ధర కనిపిస్తుంది. చివరికి పేమెంట్ పేజీకి వెళ్లేసరికి ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్ఫామ్ ఫీజు, డెలివరీ ఛార్జీలు, కొత్త ఛార్జీలన్నీ కలిపి ఆ ధర పెరిగిపోతూ ఉంటుంది. ఇది మరో రకమైన మోసం. ఇక ఇవే కాకుండా న్యాగింగ్, ఇంటర్స్పేస్ ఇంటర్ఫియరెన్స్, సబ్స్క్రిప్షన్ ట్రాప్స్ వంటి మరికొన్ని మోసాలు కూడా ఉన్నాయి. ఏదైనా వెబ్సైట్ తమ యాప్ డౌన్లోడ్ చేసుకోమని పదే పదే అడగడం, నోటిఫికేషన్లు ఆన్ చేసుకోమని పదే పదే కోరడం వంటివి న్యాగింగ్ కిందకు వస్తాయి. ఇంటర్స్పేస్లో మార్పుల ద్వారా వినియోగదారుని తప్పుదోవ పట్టించడం, తమకు కావలసిన యాక్షన్కు మాత్రమే కలర్ ఇచ్చి హైలైట్ చేయడం వంటివి ఇంటర్స్పేస్ ఇంటర్ఫియరెన్స్ కిందకు వస్తాయి.
వినియోగదారులకు సేవల కోసం సైన్ అప్ చేసుకోమని సూచించడం, ఆపై దాన్ని రద్దు చేయడానికి వీలు కాకుండా చేయడం మరో ఎత్తుగడ. ఒకవేళ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించినా అనేక దశలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీన్నే సబ్స్క్రిప్షన్ ట్రాప్స్ గా పరిగణిస్తారు. ఈ తరహాలో అనేక విధాలుగా ఈ-కామర్స్ వెబ్సైట్లు డార్క్ మోసాలకు తెరలేపుతున్నాయి. ఈ తరహా డార్క్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ-కామర్స్ వెబ్సైట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి వారిచే అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయించడం, ఆఫర్ల పేరుతో కస్టమర్లను ట్రాప్ చేసి ఆ తరువాత అధిక ధరలకు విక్రయించడం సహా పలు మోసాలకు పాల్పడుతున్న ఈ-కామర్స్ వెబ్సైట్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్న ఈ-కామర్స్ వెబ్సైట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగడంతో ఇకనైనా ఈ తరహా మోసాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.